అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీజీపీజీఎల్ షెట్, అదేవిధంగా టీజీపీజీ షెట్కి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో చూద్దాం. అందుకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. దీనికి సంబంధించి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా పీజీఎల్ షెట్కి సంబంధించి డేట్ అనేది ఇంకా 24వ తేదీ వరకు అవకాశం ఇచ్చినాడు. కాబట్టి ఇంకా ఎవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇంకా వెరిఫైడ్ లిస్ట్ అనేది 28వ తేదీ పెట్టడం అనేది జరుగుతుంది. ఒకసారి మీరు వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా వెరిఫై అయిన క్యాండిడేట్లు 26వ తేదీ 27వ తేదీ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఏ కాలేజ్ కావాలి, ఎక్కడ కావాలి అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజ్ అనేది వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వండి. ఎక్కువ కాలేజీలు ఇచ్చే ప్రయత్నం చేయండి. మీకు ఎక్కడో ఒక చోట సీట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. 28వ తేదీ ఆల్రెడీ ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో మళ్ళీ మీకు ఏదైనా చేంజెస్ చేసుకోవాలని అనిపిస్తే చేసుకోవడానికి ఆ రోజు అవకాశం అనేది ఉంటుంది. ఇంకా సెలెక్టెడ్ క్యాండిడేట్ల లిస్ట్ అనేది మనకు వెబ్సైట్లో పెట్టడం అనేది జరుగుతుంది. కాలేజ్ వైజ్ 30వ తేదీ ఆ రోజు చెక్ చేసుకోండి. ఇంకా సీట్ వచ్చిన వాళ్ళు అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ మధ్య మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చి ఉంటుందో ఆ కాలేజ్ దగ్గరికి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్యూషన్ ఫీ పేమెంట్ రిసిప్ట్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తాను. అదేవిధంగా టీజీపీజీఈసీఆర్ పీజీ షెడ్ 2024 అడ్మిషన్ సంబంధించి సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళది వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మీ ఫీ పేమెంట్ అనేది చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 28వ తేదీ వెరిఫైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది మనకు పెట్టడం అనేది జరుగుతుంది. వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకొని మీరు మళ్ళీ మెయిల్ ద్వారా వాటి సర్టిఫికేట్స్ అయితే కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుందో వాటిని సెండ్ చేయాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అనేవి 29వ తేదీ మరి 30వ తేదీలో చేసుకోవాల్సి ఉంటుంది. ఏ కాలేజ్ కావాలి, ఎక్కడ కావాలనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. 1వ తేదీ మీరు ఆల్రెడీ ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ముందు వెనక మార్చుకోవాలంటే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా కాలేజ్ వైజ్ సెలెక్ట్ అయిన లిస్ట్ మనకు 5వ తేదీ పెట్టడం అనేది జరుగుతుంది. సీట్ వచ్చిన వాళ్ళు 7వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య మీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీ పేమెంట్ చేసి ఆ చలానా కూడా మీరు కాలేజ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. 7 నుంచి 10వ తేదీ మధ్య వీటికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే థ్యాంక్ యూ.